నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఇదైతే ఇప్పుడు హైదరాబాద్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. అంటే ఇలా అసలు ఇది ఏంటి, అసలు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఏంటి అని చెప్పేసి అందరు కూడా షాక్ అయితే గురయ్యారు. మళ్ళీ చాలామంది ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ కేస్ అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇదంతా కాదు, అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ దొరికింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక వార్త. అది కూడా దేనివల్ల అంటే ఆ ఒక్క లెటర్ వల్ల అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంతగా ఆ ఒక్క లెటర్ ఏంటి, అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చిన ఒక్క లెటర్ ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారణం ఆ ఒక్క లెటర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంతగా ఒక్క లెటర్ ఏంటి అంటారు? యాక్చువల్గా సంధ్యా థియేటర్కి ఆ రోజు ప్రీమియర్ షోస్ వేశారు, బెనిఫిట్ షోస్. సుమారుగా ఒక 1200 పైచిలకు పెట్టి రేట్లు పెట్టి 9:30 అన్నిట్లోనూ రిలీజ్ చేశారు. సో రేవతి కుటుంబం కూడా అక్కడికి వచ్చింది. 2 పిల్లలతో వాళ్ళ ఆయనతో రేవతి కుటుంబం పరంగా అక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే పక్కగా వాళ్ళకి 4 సీట్లు బుక్ అయ్యాయన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు వచ్చారు. ఆ 1200-1500 సీట్లలో వాళ్ళకి పక్కగా 4 ఉన్నాయి, ఇవి నావి, అందుకే వచ్చాం. సీట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీట్ లేని ట్రైన్కి వెళ్ళాము, ఫ్లైట్ ఎక్కం, ఏమీ ఎక్కం, కన్ఫర్మ్ సీట్స్ మనకు ఉన్నాయి కాబట్టి షికేం. వచ్చిన తర్వాత కూర్చుంది. ఆవిడేమనుకుంది, అలా కూర్చుంటాను, బన్నీ అలా వస్తాడు, చేతులు పేస్తాడు, వెళ్తాడు, నా కొడుకుని చూపిస్తాను, బన్నీ హాయ్ బన్నీ అని పిల్లోడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా ఒక కార్యక్రమం ముగిస్తుంది. తర్వాత అలాగే సినిమా కూడా చూస్తాము, మేము ఇంటికి వచ్చేస్తాము, పిల్లలు ఎంత సంతోషపడతారో అనుకుంది పిచ్చి తల్లి. వచ్చిన తర్వాత ఏమైంది, బన్నీ వస్తే ఆ 1200 మంది టికెట్ కొనుక్కున్న వాళ్ళే రారు కదా, ఓ 12 లక్షల మంది వస్తారన్న విషయం ఆవిడ మర్చిపోయింది, తెలీదు బేసికలీ. అంటే ఆ మైండ్ అక్కడికి వెళ్ళాలి వాళ్ళది. అండ్ నెక్స్ట్ బన్నీ రావడం జరిగింది. ఆయన వెనకాల బోల్డంతమంది జనాభా వచ్చారు. ఆయన కూడా పర్సనల్ సిబ్బందిని తెచ్చుకున్నాడు, ఎందుకంటే పోలీసులు సరి కంట్రోల్ చేస్తారో లేదో అని, ఏం జరగకుండా ఉండడానికి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కొద్ది గొప్ప ఉన్నారు, బట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. తొక్కిసలాట జరిగింది, రేవతి అనే అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు కారణం బన్నీయే, ప్రత్యక్షంగా పరోక్షంగా. అసలు అలా థియేటర్, అంత రద్దీ థియేటర్, అంత ఇరుక్కు కాలనీకి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ బేసిక్గా నీ కటౌట్ వేస్తేనే జనాలు వస్తారు, నీ క్రేన్ తీసుకొచ్చి నీకు పెద్ద దండేస్తేనే జనాలు వస్తారు. అంత రద్దీ ప్రాంతానికి నువ్వు వచ్చినావంటే అక్కడ తొక్కిసలాటలు జరుగుతాయని నీకు తెలుసు, అయినా సరే నువ్వు వచ్చావు అంటే దానికి కారణం నువ్వే ఇంటెన్షనల్గా జరిగిందని చెప్పేసి ఇప్పుడు పెట్టినటువంటి కేసు. సో దీంట్లో ఏంటంటే రేవతి కుటుంబం ఆల్రెడీ ఏం చెప్పింది, బన్నీకి నాకు ఇదేం లేదు. ఇందాక ఆయన వీడియో వచ్చింది, నేను అనుకోలేదండి ఇలా అవుతుందని, నేను కేసు వాపస్ తీసుకుంటే ఆయన దేవుళ్ళ అంటాడు. ఎందుకు దేవుళ్ళ అంటాడు అంటే ఆయన వెంటనే స్పందించి వీళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చాడు, ఉద్యోగం ఇస్తా అన్నాడు, పిల్లల బాధ్యతలు తీసుకుంటా అన్నారు, ఇంకేమైనా ఖర్చులు ఉన్నా సరే మేము అండగా ఉంటామని కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళు బన్నీకి కృతజ్ఞతగానే ఉన్నారు. కాకపోతే ఏమైంది, అనుకోకుండా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాత దేనికి అరెస్ట్ చేశారు, నీ వల్లే జరిగింది అని. నా వల్ల జరగలేదండి అని ఆయన నిరూపించుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ప్రాణం పోయింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు విచారణకి తీసుకెళ్తారు. ఇక్కడ బన్నీని అరెస్ట్ చేయాలా, విచారణకు తీసుకెళ్లారు, విచారించడానికి తీసుకెళ్ళిన తర్వాత జడ్జి గారి ముందు ఫస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి లేదు, ఒక రూల్ కాబట్టి మధ్యలో హాస్పిటల్కి, అలా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అటు నుంచి అటు తీసుకొచ్చేశారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాదోపవాదాలు జరగాలి. ఏంటి, అవును ఇతను రావడం వల్లే అక్కడ జరిగింది అని అటువైపు లాయర్, లేదండి మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామని ఇటువైపు లాయర్. అవునా, పర్మిషన్ తీసుకుంటే మరి అంతెంత జరిగింది, నువ్వు పర్మిషన్ తీసుకుంటే పోలీసులది తప్పు అవుతుంది, ఓకేనా. పోలీసులు ఏమంటున్నారు, పర్మిషన్ తీసుకోలేదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నారు. జైలుకి అయితే పోతారు అని అందరూ భావించారు. ఈలోపు ఆయుధంలో ఏం దొరికిందంటే వీళ్ళు ఎప్పుడైతే పర్మిషన్ పెట్టారో ఆ పర్మిషన్ లెటర్ బయటికి వచ్చింది. ఇదిగోండి, పలానా తారీఖున మాకు సంబంధించిన ఒక సినిమాని ఓ రోజు ముందు బెనిఫిట్ షో వేసుకోవాలనుకున్నాము, మాకు బందోబస్తు కావాలి, ఎందుకంటే నేను కూడా అక్కడికి వచ్చి సినిమా చూద్దాం అనుకుంటున్నాను ప్రేక్షకుల మధ్య కూర్చొని. ఇన్ కేసు నేను వచ్చాను అంటే జనాలు ఎక్కువగా వస్తారు, కంట్రోల్ చేయలేము, ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపించి మిగతా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి, నన్ను సేఫ్గా ఇంటికి పంపండి అనేది దాని సారాంశం. ఇది అక్కడ వాళ్ళు స్వీకరించలేదు. ఎందుకు అంటే అక్కడ ఆ టైంలో ట్రాఫిక్ పోలీసు 1-2 తప్ప ఎవరు లేరు. పోలీసులకు చెప్పినప్పటికీ 4-5 వచ్చారు కాబట్టి వాళ్ళు
వాళ్ళు అనుకున్నారు మేము సరిపోతాము అని, కానీ వాళ్ళకి తెలియదు మీకు 10 అక్కడ సరిపోరు అని. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తే ఎంత బందోబస్తు అయితే నీకు కావాలో అంతకన్నా మించి బందోబస్తు కావాలి, బండి వస్తుంటాయి. ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే జనాలు అలా ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రులకి వచ్చినా కూడా ఆ రాష్ట్రానికే కదా ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలోనూ ఒక పార్టీకి ముఖ్యమంత్రి, అందులో సగం మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ బండి ఏంటి, ఆ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హీరో, పాన్ ఇండియా లెవెల్లోనూ హీరో, అన్ని భాషల్లోనూ హీరో. సో ఇప్పుడు అక్కడ బండిని చూడడానికి తెలుగు వాళ్ళే రావాలని ఏం లేదు, హిందీ, మరాఠీ, కేరళ వాళ్ళు ఎవరున్నా సరే ఎగబడి రావచ్చు. కాబట్టి మాకు బందోబస్తు కావాలని వాళ్ళు అడగడం, వీళ్ళు సరిగ్గా విధులు నిర్వహించకపోగా అతనే మాకేమీ చెప్పలేదండి అని కంప్లైంట్ చేసి వెంటనే అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళకున్న ఆ ఒక్క లెటర్ ఈ అరెస్ట్ నుంచి నెక్స్ట్ అరెస్ట్ చేయకుండా, రిమాండ్కి తరలించకుండా అతన్ని కాపాడే ఒక ఆయుధమైంది అది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే అంటే ఇది సంజయ్ థియేటర్ ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే ముందే ఇది చూపెట్టవచ్చు కదా ఈ లెటర్. ఇంకొకటి ఏంటంటే ఇదంతా టైప్ చేసి డేట్ మాత్రం ఇంకుతో వేశారని సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అసలు ఇంత చర్చ ఇదంతా కూడా? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇద్దరిది సైడ్ తప్పు ఉంది, పోలీసులకు అసలు వీళ్ళు ఇన్ఫార్మే చేయలేదు, కావాలని ఇదంతా ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏమంటారు? వన్ సెకండ్, ఎక్కడైనా సరే ఒక ఆడియో లాంచ్ కానీ ఏదైనా ఈవెంట్ చేయాలన్నా కూడా పోలీసుల పర్మిషన్లు తీసుకుంటారు. దానికంటే ఒక లెటర్ ఉంటుంది. పీపీఎల్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ చేసినా సరే పీపీఎల్ లైసెన్స్ లాంటివి ఏమైనా తీసుకొని వాళ్ళకి మనం లెటర్ రాసి వస్తాం సంతకం పెట్టి. చాలామంది లెటర్లు రాసి సంతకం పెట్టి వస్తారు కానీ దాని జిరాక్స్లు తీసుకోరు. అర్థమైంది? అంటే అవసరం లేదు, ఈవెంట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది కొన్నిసార్లు తీసుకోరు, మందే కదా అనుకుంటారు. సో ఇక్కడ ఏం జరిగింది, మొత్తానికైతే ఆయన ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో ఆ రోజు ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ టీం వెళ్ళి కనుక్కొని అప్పుడు మేము ఏదో ఇచ్చామండి, దానికి సంబంధించి మాకు ఒక ప్రతి కావాలి అని చెప్పేసి అడిగి అది తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి చిక్కడపల్లి నుంచి మళ్ళీ రావాలి కదా అక్కడ కోర్టు దాకా నాంపల్లి వరకు, అదంతా తిరిగి దాన్ని జిరాక్స్ తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈలోపు అక్కడ వాదనలు అవుతున్నాయి, సడన్గా లెటర్ వచ్చింది, ఓకే బెయిల్ గ్రాంటెడ్ అని చెప్పేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని మీద కోటాల శివగారు కూడా స్పందించడం జరిగింది, అది మీరు చూసే ఉంటారా? అంటే లైక్ తను ఏమంటున్నాడైతే ఇక్కడ ఒక థియేటర్ది ఒక అల్లు అర్జున్దే కాదు అందరి తప్పు ఉంది, ఇక్కడ అందరి తప్పు ఉంది, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అట్లా వెళ్ళడం అల్లు అర్జున్ గారు తప్పు, ఎందుకంటే ఆయనకున్న ఇదిలో అంటే ఆయనకున్న క్రేజ్లో ఆయన ఇప్పుడు నార్మల్ స్టార్ కాదు, అంత పెద్ద స్టార్, ఆ క్రేజ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం తప్పు. అండ్ ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడితే రేవతి వీళ్ళ ఫ్యామిలీ పిల్లలతోని ఒక అంత పెద్ద స్టార్ వస్తున్నప్పుడు పిల్లలతో వెళ్ళడం అనేది కూడా తప్పు అని ఇక్కడ అందరి గురించి మాట్లాడడం జరిగింది. ఇన్ని విషయాలు చెప్తున్నారు కానమ్మా, ఒకటి చెప్తా వింటావా? నువ్వు తొక్కుకుంటూ వెళ్తున్నావు, నీ కింద ఒకరు నలిగిపోతున్నారని తెలిసి కూడా తొక్కుంటూ ఎలా వెళ్తావు? ఆ మనిషికి ఆ మాత్రం అని ఇంకితా ఉండదా? అల్లు అర్జున్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇంకోసారి చూస్తాడు, అవునా? ఒక మనిషిని తొక్కుతున్నావుగా నువ్వు, నీకు తెలుస్తుందా? చెయ్యి తాకడం, కాలు తాకడం, గొంతు నాకడం తెలుసు, మొహం మీద తొక్కడం తెలుస్తుంది నీకు, అయినా తొక్కి వెళ్ళావు. అవి ఎంతమంది తొక్కారో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి వాళ్ళని కదా పట్టుకోవాలి. తప్పు చేశారు కదా, తెలిసి తప్పు చేశారు. ఏమో ఆ తొక్కిన వాళ్ళల్లో ఎవరైనా యాంటీ అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చుగా, కావాలని అక్కడికి వచ్చి తొక్కిపోవచ్చుగా, చెప్పలేం కదా, ఏమైనా జరగచ్చు. తొక్కే వాళ్ళకన్నా సిగ్గుండాలి కదమ్మా. అది ఎవడైనా సరే, అవతలోడు ఫ్యాన్ వాడు యువతలోడు, ఓ మనిషి నీ కింద ఒక కుక్క కాలు తొక్కినా నీకు తెలుస్తుంది, అది కేవు అంటది. కాబట్టి ఇక్కడ మనిషి అరుస్తుంది, అన్న తొక్కకండి అన్న అని. చూడండి ఒకసారి విజువల్స్లో, అరుపు వినబడట్లేదా? మనిషి చేయి తెలియట్లేదా? స్పర్శ తెలియట్లేదా? అంటే మనిషి అంటే ఇంత ఉండరు కదా, ఇంత పెద్ద అంత ఉంటారమ్మా. పైగా ఒక లేడీ సున్నితంగా ఉంటారు ఆవిడ, నీకు తొక్కుకుంటే ఒక మనిషిని లేడీని తొక్కుకుంటున్నా, బట్టలు లేకుండా కూడా లేదు, ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయి, నీకు చీరో చున్నీయో ఏదో ఒకటి తగులుతున్నా నీకు తెలియట్లేదా? అలా తొక్కుకుంటూ వెళ్తారా? మనం మనుషులమేగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.